Your favorite shopping destination, Value Zone Hypermart. ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. సో మొత్తానికైతే మనం పవన్ కళ్యాణ్ వాళ్ళ ఊరైతే వచ్చేసాము. అండ్ ఇప్పటి వరకు నాకు తెలీదు పవన్ కళ్యాణ్ కి వాళ్ళ నాన్నగారు ఒక చిన్న టీ షాప్ పాన్ షాప్ ఉంటుందని చెప్పి. నిజంగానే కామనర్స్ ని ఆ విధంగా సెలెక్ట్ చేసి బిగ్ బాస్ హౌస్ కి పంపించడం అనేది నాకు ఇప్పుడు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. రియల్ కామనర్ అండ్ అంటే యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది తమ్ముడికి. అండ్ అలాగే ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళ నాన్నగారి కోరిక మేరకు వాళ్ళ డాడీకి ఇష్టం అని చెప్పి ఆర్మీలోకి కూడా వెళ్ళడం కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది. 1 year 2 months వాళ్ళ డాడీతో కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరితో కూడా మాట్లాడేవాడు కాదంట. ఆ జాబ్లో జాయిన్ చేశారు అని చెప్పేసి. సో మొత్తానికి సక్సెస్ఫుల్గా 3 years కంప్లీట్ చేసుకున్నాడు ఆర్మీలో. ఇలాంటి ఏరియా నుంచి పవన్ కళ్యాణ్ ఒక ఆర్మీకి వెళ్ళి అక్కడ నుంచి అగ్ని పరీక్ష అనే ఒక చిన్న కంటెస్టెంట్లో 15 days సక్సెస్ఫుల్గా జర్నీ ట్రావెల్ చేసి అక్కడ నుంచి సెలెక్ట్ అయ్యి ఈరోజు బిగ్ బాస్ రియాలిటీ షోస్లో 2 weeks కంప్లీట్ చేసుకొని 3rd week అయితే వచ్చేసాడు. సో టాప్ 5 వరకు ఉండాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో మొత్తానికైతే మనం పవన్ కళ్యాణ్ ఇంటికైతే వచ్చేసాము. కానీ చాలా బాగుంది. అండ్ వాళ్ళు స్టార్టింగ్లో చిన్న రెనోవేషన్ చేసుకుంటున్నారంట హౌస్ని. సో వాళ్ళ మదర్ కానీ వాళ్ళ కజిన్స్ కానీ అండ్ వాళ్ళ సిస్టర్స్ అందరూ కూడా కజిన్ సిస్టర్స్ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. సో మాట్లాడి మనం కూడా వాళ్ళ హౌస్ ఎలా ఉంటుంది ఏంటి చూసేద్దాం. నాతో పాటు ఫాలో అయిపోండి. హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు? సో ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ చూసినప్పుడు? హ్యాపీగా ఉంది. బాగా. సో చుట్టుపక్కల అందరూ ఫ్రెండ్స్ ఉంటారు కదా, మీ ఫ్రెండ్స్ ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు ఏమంటున్నారు? బాగా ఆడుతాడు పవన్ అనేసి అంటాను. ఎలా మీకు అక్కడికి వెళ్ళినట్టు ఏమైనా చెప్పాడు? అసలు లేదు, స్టార్టింగ్ పెట్టినప్పుడు మాకు చెప్పలేదు. తర్వాత ఇలాగ వచ్చింది పేరు అందులో ఉంది ఇలాగ వెళ్ళాలమ్మా అంటే సరే అని అన్నాం అంతే. మరి ఆఫీస్కి వెళ్ళాలి అది ఏమో చెప్పలేదా? చెప్పాడు, సెలవు ఉంది కదా ఆల్రెడీ అని సెలవు పేరు మీద వచ్చాడు. తర్వాత ఇంకా ఇందులోకి వెళ్తే 3 నెలలు ఎలాగా తీసుకోవాలని చెప్పి లెటర్ రాసి పెట్టేసి వచ్చాడు. ఇది అయిపోయాక అప్పుడు మళ్ళీ వెళ్ళిపోతాడు. ఇప్పుడులాగా వెళ్ళిపోతాడు అంతే. ఒకసారి మీ ఇల్లు చూపించేస్తారా మాకు? చూస్తా, రండి వెళ్ళిపోదాం. సో హాయ్. సో మీరు అందరూ పవన్ కళ్యాణ్ సిస్టర్సా? ఇక తిను సిస్టర్ ఆల్ ఆర్ సిస్టర్స్. ఎలా ఉంది మీ తమ్ముడు ఆట? సూపర్ ఆడుతున్నాడా? కానీ ఎలా ఆడుతున్నాడు మీ అబ్బాయి? బాగా ఆడుతున్నాడా? కప్ప పట్టుకొని వచ్చేస్తాడా? అనుకుంటారు మీ అందరి దయ ఉంటే. అంత మా దయ ఉంటది. మరి మీరు ఓట్లు వేస్తున్నారా లేదా? ఎందులో వేస్తున్నారు? కళ్యాణ్కని వేస్తున్నారు, మీరు ఎందులో వేస్తున్నారు? అమ్మాయి వేస్తుంది, మరి మేము తెలియదు కదా. ఇక్కడ ఊర్లో అందరూ కూడా బిగ్ బాస్ ని చూస్తున్నారు. బిగ్ బాస్ లో పవన్ కళ్యాణ్ ఫేవరెట్? పవన్ కళ్యాణ్ కాకుండా ఎవరు ఫేవరెట్? పవన్ కళ్యాణ్ ఆఫ్ కోర్స్ ఫేవరెట్. పవన్ కళ్యాణ్ కాకుండా ఎవరు లేరు. తనుజ, వావ్. బిగ్ బాస్ ఫ్యాన్సా పవన్ కళ్యాణ్ ఫ్యాన్సా? అంటే బిగ్ బాస్ ఫ్యాన్స్ మేము ఫస్ట్ నుంచి చూస్తాం. ఓకే సూపర్. పవన్ కళ్యాణ్ ఎలా ఆడుతున్నాడు? బాగా ఆడుతున్నాడు. ఓట్లు వేస్తున్నారా మరి? అంటే ఓటింగ్ ఇప్పుడు ప్రస్తుతానికి లేదు కదా. లేదు కాబట్టి ఓకే. సో ఇంకెవరు నచ్చారు పవన్ కళ్యాణ్తో పాటు మీకు? చెప్పాను కదా తనుజ అని. తనుజ నచ్చింది బాగా. తనుజ బాగా ఆడుతుందా? కొద్దిగా ఇంకా డల్గా ఉంది కానీ పర్వాలేదు. పాప నిన్న ఫైటింగ్ అయింది రీతుకిను తనుజకి, చూసారా? నిన్నటిది ఇంకా ఈరోజు ఈవినింగ్ చూస్తాం. నిన్నటిది ఇంకా ఈరోజు ఈవినింగ్ చూస్తారా? మీరు ఎవరు లైవ్ చూడట్లేదా? ఓన్లీ టీవీలో 9:30కి వస్తుంది. నేనైతే సెల్లో చూడబుద్ది, నాకు టీవీలో చూస్తే టీవీలోనే. సూపర్. సో మరి ఒకసారి అందరు కలిసి ఒకసారి పవన్ కళ్యాణ్ ఆల్ ద బెస్ట్ చెప్పేస్తారా? మరి చెప్పేయండి. పవన్ కళ్యాణ్ ఆల్ ద బెస్ట్. కళ్యాణ్ పడాలో ఆల్ ద బెస్ట్ అని చెప్తున్నారు. సో వీళ్ళందరూ కూడా బిగ్ బాస్ ఫ్యాన్స్ అంట. సో పవన్ కళ్యాణ్ ఎలా ఆడుతున్నాడు? బాగానే ఆడుతున్నాడు, చాలా బాగా ఆడుతున్నాడా? ఎలా ఆడాలి, ఏ టైంలో ఎలా మాట్లాడుతున్నాడు, ఎప్పుడు ఎలా ఆడాలో ఆడుతున్నాడు. చూసారా? పర్ఫెక్ట్. మా అబ్బాయి పర్ఫెక్ట్ అంటున్నారు. ఏమని నిజమే
అంటే ఈవిడ నాకు తెలిసి నాగార్జున గారి ఫేవరెట్ అనమాట. నాగార్జున గారు ఇష్టం మీకు? అది మ్యాటర్. ఎంత హ్యాపీగా నవ్వుతున్నారో చూడు పైన. మనం పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాము. సో వచ్చేసాం కాబట్టి సో అందరూ కూడా చాలా మంచిగా బిగ్ బాస్ని చూస్తున్నారు. అందరూ పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. సో అలానే ఇక్కడ కూడా తనుజ గారికి కూడా కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. తనకైతే మీ ఇంటికి వచ్చేసాం. సో ఇక్కడ ఒక చిన్న మినీ సూపర్ మార్కెట్, చిన్న మినీ మార్కెట్ లో ఉంది ఇక్కడ. అక్కడ షాపులో కన్నా ఇక్కడే ఎక్కువ ఉన్నట్టున్నాయి. అంటే ఇక్కడ మా తమ్ముడు ఫోటో ఉంది ఇక్కడ ఆల్రెడీ. 19 years, 228 months, 991 weeks, 1943 days. మొత్తానికైతే ఫైనల్లీ పవన్ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. సో ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గేమ్? హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉంది. ఓకే, ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గురించి తెలియని విషయాలు చెప్పాలి మాకు. అన్నీ ఆల్రెడీ అన్ని చెప్పాడు, దాంట్లో జరిగినవన్నీ చెప్పాడు. ఇంకా అదే, ఇంకేం లేవు. తమ్ముడుని ఇక్కడ ఏదో యాక్టింగ్ చేసుకుంటాను, నేర్చుకుంటాను, ఏదైనా జాబ్ చేస్తూ వెళ్తాను అంటే వద్దు అని చెప్పి బలవంతంగా ఆర్మీకి పంపించారంట. 1 year 2 months మాట్లాడలేదంట కదా మీతో, నిజమేనా? సో అంటే ఏసే తల్లిగా మాట్లాడకపోతే కొంచెం ప్రాణం అంతా వెలువలాడుతూ ఉంటుంది. సో మీకు ఆ టైంలో ఎలా అనిపించేది? బాధ అనిపించేది, కాకపోతే ఆడి బాధను కూడా మనం అర్థం చేసుకోవాలి కదా, అందుకు అర్థం చేసుకున్నాం. ఫోన్లో ఏం చేయలేదు మీరు? చేయలేదు, చేసాం కానీ ఒక టైం ఎత్తేవాడు, ఒక టైం ఎత్తలే. ఎత్తినప్పుడు ఏం మాట్లాడేవాడు? ఏం మాట్లాడలే, మౌనమే. ఒక మాట మాట్లాడి ఆపేసేవాడు. అక్కడ మరి కాశ్మీర్ బార్డర్ దగ్గర తన్నే పంపించి అంత బాగా ఇది అనిపించిందో, మేము ఇంటి దగ్గర ఉండి అంత బాధపడ్డాం. ఎందుకని అంటే ఇష్టం లేకుండా పంపించాము అనేసి తర్వాత వచ్చేస్తుంది బాధ. ఆ బాధ ఇప్పుడు వస్తుంది కదా. మరి ఆ టైంలో మరి ఎప్పుడైనా చెప్పారా మాకు బాధ ఉంది అని చెప్పారా? చెప్పడానికి కూడా అవకాశం మరి ఆడ దగ్గర లేదు. ఎప్పుడో మాట్లాడడానికి కూడా చాలా మాట్లాడడానికి ఇదయ్యాడు కాదు. ఎందుకంటే నేను వద్దన్నా సరే పంపారని ఒక ఫీలింగ్ ఉండేది ఆడికి ఎక్కువగా. తర్వాత ఇంకా అలాగలా కొంచెం కొంచెం మాలో మాట్లాడాడు, మాతో పాటు సెట్ అయ్యాడు. అమ్మయ్యా అనుకున్నారా? సో రాగానే అప్పుడు మరి 1-2 నెలలు మాట్లాడలేదు. రాగానే అప్పుడు ఎలా అనిపించింది పవన్ కళ్యాణ్ చూడగానే? చాలా అనిపించింది. అప్పుడు అలాగే చెప్పలేదు కదా, పవన్ కళ్యాణ్ అలానే చెప్పలేదు కదా. ఇప్పుడు మాతో షేర్ చేసుకోండి. బాధ అనిపించింది, పరిగెత్తి వెళ్ళి పట్టుకొని ఏడుస్తాను అంతే. అంటే 1.5 సంవత్సరం మిస్ అయిపోయారు, రాలేదు ఇంటికి. వచ్చాడు మధ్యలో 6 నెలలు సెలవుకి వచ్చాడు, కానీ ఎక్కువ శాతం మాట్లాడలేదు, కొంచెం కొంచెంగా మాట్లాడుకుంటూ ఉండేవాడు. 15 రోజులే వచ్చాడు అప్పుడు సెలవుకి. ఆ 15 రోజులు అలాగే బయటికి వెళ్ళడం రావడం, అలా కొంచెం కొంచెంగా మాట్లాడడం, భోజనం చేయడం, అంతవరకు. తర్వాత మళ్ళీ సెలవుకి వచ్చినప్పుడు అప్పుడు బాగా ఫ్రీగా ఉన్నాడు మాతో. ఆ తర్వాత నుంచి సో ఇప్పుడు ఇలా బిగ్ బాస్ అగ్ని పరీక్షకి వెళ్ళాడని చెప్పాడా? స్టార్టింగ్ ఆడు పెట్టడం మాకు చెప్పలేదు, తర్వాత అందులో ఓకే అయ్యాక మాకు చెప్పాడు. ఇలా వెళ్దాం అనుకుంటాను, పంపరా అంటే వాళ్ళ డాడీ నేను కూడా సరే అయితే అని చెప్పేసి ఒప్పుకోను అనమాట. అలాగని ఇది వదలొద్దు, వదలకుండా ఇది చూసుకోవాలి అది చూసుకోమని చెప్పాం. పవన్ కళ్యాణ్కి బాగా ఇష్టమైన వంట ఏంటి? అన్ని తింటాడు, ఏమి అంచడం అంటే ఏమి లేదు. బిర్యానీ అంటే చాలా ఇష్టం. బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఓకే, మీరు చేసిన వంటల్లో ఏది బాగా తింటాడు? అమ్మ నాకు ఇది ఉండు, ఈ రోజు ఇది చెయ్యమ్మ వంట అని ఏం చెప్తాడు? బిర్యానీ ఎక్కువ ఇష్టపడతాడు. తర్వాత ఎప్పుడైనా ఆడికి ఇష్టపడితే ఎప్పుడైనా అవసరం బట్టి పకోడీ అది ఏమని చెప్తాడు. ఓ పకోడీ ఏమంటాడు? పకోడీ ఇష్టం. నాకు కూడా, మా తమ్ముడికి నాకు ఒకటి అలవాట్లేదు. ఓకే, అక్క తమ్ముళ్ళు కదా, అక్క తమ్ముళ్ళు ఎంతైనా. చూసారా, నాకు పకోడీ ఇష్టం, వాడికి పకోడీ ఇష్టం. ఓకే, సో పకోడీ ఏమని చెప్తూ ఉంటాడు. ఓకే, అండ్ బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు మీరు ఏం చెప్పారు? ఏ జాగ్రత్తలు చెప్పారు మీరు? బాగా ఉండమని చెప్పాం అంతే. బాగా ఆడు, బాగా ఉండు, అందరితో సరదాగా ఉండు అని చెప్పాం. అన్ని వెనక ముందు అన్ని చూసుకొని చెయ్యి, ఏ విషయమైనా అందరితో జాగ్రత్తగా మాట్లాడి చూసుకొని అని చెప్పాం. నాగార్జున గారు ఇలా వెల్కమింగ్ చెప్పడం, సెల్యూట్ ఇలా కొట్టడం, ఇదంతా ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది. సార్ రోజు అందరూ చూసారా ఓపెనింగ్ రోజు? చూసాం. మంచి సెలబ్రేషన్స్ చేసుకున్నట్టున్నారు ఇక్కడ ఊర్లో కదా. కేక్ కటింగ్ అంతా బాగా. కేక్ కటింగ్ చేయలేదు కానీ ఇంట్లో అన్ని చేసాం. తర్వాత బయట క్రాకర్స్ పేల్చారు. సూపర్. ఇప్పుడు ఒకవేళ సినిమాల్లో అవకాశం వచ్చింది అనుకోండి, పంపిస్తారా మరి? అప్పుడు సందర్భాన్ని బట్టి మన దీన్ని బట్టి నిర్ణయం బట్టి ఉంటుంది. కానీ ఏదైనా అమ్మకి మాత్రం కొడుకు ఏం చేస్తా చెయ్యాలి, సపోర్ట్ చేయాలి అనిపిస్తుంది కదా. పిల్లలు హ్యాపీ అయితే తల్లిదండ్రులు హ్యాపీ కదా. అంతే.
సో మరి పెళ్లి ఎప్పుడు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అప్పుడే చేసుకోవాలంటే పెళ్లి చేసుకోవాలంటారంట మీరు పాపం చిన్నోడు అసలే పెళ్లి అనగానే ఆంటీలో స్మైల్ ఆనందం చేసేద్దామనే టైం వస్తే చెయ్యాలి కదా మరి. అప్పుడే ఎప్పుడు వేస్తే అప్పుడు, ఎప్పుడు వస్తే అప్పుడు, అప్పుడే ఇంకా టైం రాలేదు కదా. ఎప్పుడు చెయ్యము. అమ్మయ్య వాడి ఇంటర్వ్యూ చేసిన తర్వాత అమ్మయ్య ఇదైనా నాకు నచ్చినట్టుగా ఉంచారు అని హ్యాపీగా ఫీల్ అవుతాడేమో కదా. అంతే. ఓకే. సో లోపల బిగ్ బాస్ హౌస్ లో ఈ 2 వారాలు చూసారు కదా, మీకు ఏమనిపించింది ఈ 2 వారాల నుంచి పవన్ కళ్యాణ్ హౌస్ లో చూస్తున్నప్పుడు? బాగానే ఆడుతానే అనిపించింది. పవన్ కళ్యాణ్ తో పాటు కాకపోతే ఎక్కడ మాట్లాడాలి అక్కడ మాట్లాడి ఆడికి సంబంధం లేని దగ్గర కొంచెం సైలెంట్ అవ్వడం, ఎక్కడ అవసరమైతే అక్కడ మాట్లాడడం చేస్తాను. అంటే అసలు మీ జర్నీ అంటే ఎలా స్టార్ట్ అయింది? అంకుల్ ఏం చెప్పారు అంటే హెల్త్ బాగోక చిన్నప్పటి నుంచి తనని వేరే ప్లేస్ లో వాళ్ళ అత్తాల ఇంట్లోనే ఉంచారంట కదా. అసలు ఫ్యామిలీ కంటే మీకు దగ్గరగా చాలా తక్కువ ఉంటాయి కదా. చాలా తక్కువ. ఆ తక్కువ వల్లే, ఆ తక్కువ ఉండడం వల్లే డ్యూటీకి కూడా పంపిస్తాము. ఇంకెప్పుడు దూరంగా డ్యూటీలో ఉండాలి కదా, తల్లిదండ్రులతో ఉండడానికి అవ్వదు అన్నట్టు ఫీల్ అయ్యాడు అనమాట ఆ టైంలో. చిన్న ఫీలింగ్ అదే ఫీలింగ్. ఫస్ట్ ఉద్యోగం పరంగా ఇష్టం ఉన్నా లేకపోయినా ఫస్ట్ ఫీలింగ్ దానివల్ల ఉద్యోగం గురించి కొంచెం ఇబ్బంది పడ్డాడు. అసలు మీ జర్నీ ఏంటి, మీ మీ జీవన విధానం ఎలా ఉండేది? జీవన విధానం అంటే ఇది మా ఊరు సుందరపేట. తర్వాత మేము పైడిపేమర్లో ఉండేవాళ్ళం. మా ఆయన పెళ్లికి ముందే అక్కడ పాలు వ్యాపారం చేసేవారు. అక్కడ పెళ్లి అయిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయాం. అక్కడ ఉన్నాము. 2 బాబులు అక్కడే పుట్టారు నాకు. పవన్ సెకండ్ హ్యాండ్ చదివేటప్పటికి అప్పుడు మాకు కొంచెం హెల్త్ బాగోక మా చిన్నాడు బుట్టాలి దగ్గర వాళ్ళ ఇంట్లో ఉంచాము. ఏమైంది హెల్త్ అంటే అదే మా ఆయన గారికి బాగా బాగోలేదు, సీరియస్ గా అయిపోయారు, చనిపోతారేమో అనేసి అనుకున్నాము. ఆ విధంగా పిల్లలు ఇదైపోతారు, మన దగ్గర ఉంటే డిస్టర్బెన్స్ అవుతారు చదువుకి అన్నట్లు నుంచి. తర్వాత షాప్ అక్కడ కూడా షాప్ పెట్టాము. కొంచెం ఆ షాప్ వల్ల ఏదైనా పాలేపం వల్ల పిల్లలకి చూసుకోవడానికి ఇబ్బంది అవడం వల్ల మా ఆడపడుచు దగ్గర పెట్టాం అన్నమాట. అక్కడ చదివాడు గుల్లా స్కూల్లో. వెల్లంకి నుంచి మా ఆడపట్టాల ఇంటికాడ నుంచి వెళ్ళేవాడు, చదివేవాడు. ఆ తర్వాత రామచంద్రపురంలో సీట్ వచ్చింది మామూలుగా, అక్కడ జాయిన్ చేసాం హాస్టల్లో, మార్నింగ్ స్కూల్ హాస్టల్లో జాయిన్ చేసాం. అక్కడ 10th వరకు అక్కడే ఉన్నాడు. చిన్నప్పటి నుండి హాస్టలే. ఆ ఫీలింగ్ తనకి తెలియని ఫీలింగ్ అన్నమాట. అంటే చిన్నప్పటి నుండి హాస్టల్లో ఉండిపోవడం అంతా బయటే, మరి జీవితం అంతా బయటే జరిగింది అందుకు, అందుకే బాధపడేవాడు. పోనండి ఇప్పుడు మంచిగా ఆడుతున్నాడు. ఇంక ఇప్పుడు అసలు ఆడకూడదు, ఇంకా అసలు బాధపడకూడదు కదా. ఆ బాధ అనేది ఉంటది, మాటలు వచ్చినప్పుడు కొంచెం వచ్చేస్తుంది. ఎలాగైనా మనం ఎంత కంట్రోల్ చేసుకున్నా వచ్చేస్తుంది కదా. సో హాలిడేస్కి వస్తూ ఉండేవాడా? వచ్చేవాడు, సెలవులు వచ్చినప్పుడు వచ్చేవాడు. ఏం చెప్పేవాడు? మీకు పవన్ కళ్యాణ్ కి మధ్యలో ఏదో ఒక బాండింగ్ అయితే ఉంటది కదా, అంటే అమ్మాయి నాన్నకి చెప్పకు ఇది కావాలి అని చెప్పడం కానీ అలాంటివి ఏమైనా ఉన్నా? లేదు, ముందు వాళ్ళ డాడీకి చెప్పాకే నాకు చెప్పేవాడు, ఇద్దరికి చెప్పేవాడు. ముందు వాళ్ళ నాన్న పర్మిషన్ అడిగాక నాకు చెప్పేవాడు. ముందు వాళ్ళ నాన్నకి తనకి బాగా. ఆర్మీ అనగానే దేశం సరిహద్దుల్లో ఉండాలి, ఎక్కువ లీవ్స్ ఉండవు, అది కాశ్మీర్ బోర్డర్, ఫోన్ కాంటాక్ట్స్ సమంగా ఉండదు, చాలా తక్కువ మాట్లాడడానికి కూడా అవకాశం ఉండదు. అలాంటి సిచ్యువేషన్ లో పవన్ కళ్యాణ్ జాబ్ చేస్తున్నాడు కదా. ఎప్పుడైనా అనిపించేదా ఏమైనా న్యూసెస్ లో చూసేటప్పుడు కానీ? ఆ టైంలో ఎలా ఉంటది అంటే ఒక తల్లికి చాలా భయం ఉంటది. చాలా చాలా ఎన్నో రోజులు ఆ మాటలు పడేవాళ్ళం అంతే. అవి చూసి ఎందుకు అనవసరం పంపించాం అన్నట్టు భయం వేసింది అప్పట్లో. అప్పుడప్పుడు అట్లా టీవీలో ఎవరైనా ఇదైపోయారని చూసినా చేసినా మా ఆయనతో నేను గొడవ పెట్టుకుండేదాన్ని, అనవసరం ఎందుకు పంపించావు, నీ వల్ల వెళ్ళాడు అనేసి. ఫోన్ చేసేవాళ్ళు అప్పుడు ఆ టైంలో పవన్ కళ్యాణ్? చేసాం, ఒకసారి అందుబాటులో వచ్చేవాడు, అందుబాటులో ఒకసారి వచ్చేవాడు. టీవీలో చూడగానే కొంచెం ఆ టెన్షన్ ఉంటది కదా, మాట్లాడిన తర్వాత అమ్మయ్య అన్న ధైర్యం మళ్ళీ. ఓకే. సో ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ కి మీ మనసులో మాట చెప్పలేనిది ఏదైనా ఉందా? ఏమీ లేదు, కాకపోతే అటు చిన్నప్పటి నుంచి అందులోకి వెళ్ళాలని ఆశగా ఉండేది. మేమేమో అది మనకి తెలియదు, మనం మధ్యతరగతి కుటుంబం కదా, మనం అందులోకి వెళ్ళలేము చేయలేమమ్మా, ఎందుకు నీ లైఫ్ పాడైపోతే మళ్ళీ మేము బాధపడాలి, అలాగేలాగానే అన్ని వెళ్ళడానికి ఎంకరేజ్ చేయలేదు అప్పుడు. తర్వాత ఈ ఉద్యోగం వచ్చాక దీనికోసం మా ఆనందం కోసం ఆడు ఎలాగైతే వెళ్ళాడో ఆడ ఆనందం కోసం మేము ఇవ్వాలి కదా అవకాశం అని చెప్పి ఆడు సంతోషపడాలనే ఉద్దేశంతో ఇచ్చాము, అవకాశం ఇచ్చాము. దేవుడు కూడా దయ చూపించాడు, అందరి దయ వల్ల, మా ఊరు సపోర్ట్ వల్ల అందులోకి వెళ్ళాడు. అందరూ సపోర్ట్ చేశారు చాలా వరకు. ఎక్కడెక్కడ మా చుట్టాలు ఉన్నారు అందరూ బాగా సపోర్ట్ చేశారు.
అంటే ఇంకొక చిన్న చిలిపితనం ఏంటి అంటే, వెళ్ళాడు స్టేజ్ మీదకి ఎక్కాడు, ఫస్ట్ డే ఆడిషన్ అగ్ని పరీక్షలో ఫస్ట్ ఎపిసోడ్. వెయిట్ ఎత్తగలవా అని శ్రీముఖి గారు అడిగారు. మీ ఓడేంటి ఇలా చూసి అని అంటాడు ఏంటంటే, అడిగారు వచ్చిన తర్వాత అడగలేదు, ఏదో నేను మామూలు జోక్ గా చూస్తే వాళ్ళు ఏదో ఫీల్ అయ్యారు అన్నాడు. ఎందుకు అలా చూస్తాను అంటే పాప అర్థం కాలేదంట, ఆవిడ ఎత్తమని అడుగుతున్నారేమో వెయిట్ అనేసి ఒక ఫీలింగ్ లో చూసాడంట. సో అక్కడ కామనర్స్ లో 5 మంది వెళ్ళారు కదా, 5 మెంబర్స్ లో ఎవరు బాగా ఆడుతున్నారు పవన్ తో పాటు? శ్రీజ బాగా ఆడుతుంది. శ్రీజ అంతా మన ఊరు దగ్గరలో అమ్మాయి కదా. సో శ్రీజ నచ్చింది. సెలబ్రిటీస్ లో తనుజ బాగా ఆడుతున్నట్టు అనిపించింది. తనుజ వాళ్ళిద్దరివి చిట్చాట్లు చూసారా? క్లిప్ ఎవరు ఇచ్చారు, ఎంత క్యూట్ గా ఉంది కదా. బాగా కన్వర్సేషన్, వాళ్ళిద్దరు ఆడడం, పవన్ కళ్యాణ్ తనుజ గారిని ఏడిపించడం, వాళ్ళిద్దరిది బాండింగ్ చాలా క్యూట్ అనిపించింది మాకు, మా అందరికి. మీకు ఎలా అనిపించింది? నాకు బాగా హ్యాపీగా అనిపించింది. హ్యాపీగా అనిపించిందా? తనుజ గారి ఫ్యాన్స్ అందరూ ఎంత బాగా పొగుడుతున్నారు పవన్ కళ్యాణ్ కదా. సూపర్. సో ఎప్పుడైనా తనుజ గారిని చూసారా టీవీలో? ఇంతకు ముందు సీరియల్లో చూసాం, ఒక సినిమాలో కూడా చూసారు. అలాంటి తనుజ గారితో ఇప్పుడు ఆడుతున్నాడు బిగ్ బాస్ హౌస్ లో కదా. సూపర్. ఇంకెవరు నచ్చారు తనుజ గారితో పాటు? రీతు వాళ్ళు బాగానే ఆడుతున్నారు, అందరూ బాగానే ఆడుతారు. వాళ్ళైనా వీళ్ళైనా అందరూ బాగానే ఆడుతారు. సూపర్. సో ఇప్పుడు స్టేజ్ మీదకి రమ్మని చెప్పారు అనుకోండి, బిగ్ బాస్ స్టేజ్ మీదకి మీరు వెళ్తారు, నాగార్జున గారు పక్కన నిల్చొని మాట్లాడతారు, అప్పుడు ఏం చెప్తారు పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ తో మాట్లాడతారా, నాగార్జున గారిని చూస్తారా? ఇలా మాట్లాడతాం, అతనికి చూస్తాం, వీటితో కూడా మాట్లాడాలి కదా. మాట్లాడాలా? ఏం మాట్లాడతారు పవన్ కళ్యాణ్ తో? బాగా ఆడమని చెప్తాము. నన్ను శుభ్రంగా తిను అని చెప్తారా? టాస్కులు బాగా ఆడు అని చెప్తారా? ఏం చెప్తారు? బాగా తినమని, ఆరోగ్యం బాగా చూసుకోమని, బాగా ఆడమని, అందరితో సరదాగా ఉండమని చెప్తారు. అయితే మాకు బాగులేనప్పుడు మా అత్తయ్య మామయ్య చాలా సపోర్ట్ చేశారు. చిన్న అత్తయ్య చిన్న మామయ్య అమ్మ నాన్న కూడా చాలా సపోర్ట్ చేశారు. మా అమ్మాలూరు అదే పైడిపేవరం దగ్గర గుండపరెడ్డిపేట. నాన్నగారు పొలం అన్ని మా ఆయన గారికి ఆరోగ్యపరంగా చూశారు. అప్పటికప్పుడు బాగా బాగోపోతే అప్పటికప్పుడు ల్యాండ్ అనేసి పెట్టారనమాట నాన్నగారు. వాళ్ళు పెట్టడం వల్ల మా ఆయన గారు నిలబడ్డారు. ఇక్కడ అత్తయ్య మామయ్య కూడా చాలా హెల్ప్ చేశారు. చిన్న అత్తయ్య చిన్న మామయ్య బావగారులు అందరూ బాగా హెల్ప్ చేశారు. ఇక్కడ ఊర్లో అతనికి బాగలేదు, నాకు బాగలేదు. ఇద్దరం కూడా చనిపోయే స్టేజ్ వరకు వెళ్ళాము. వెళ్ళి తిరిగి నాకు బాబా అంటే చాలా ఇష్టం. ఆ బాబా దైవాలేమో మా దేవుని దైవాలేమో మళ్ళీ ఇద్దరం బతికాము. పిల్లలు చూసుకుంటాం. అసలు ఏమైందంటే అంత హెల్త్ ఏంటి ప్రాబ్లం? అదే ఒకసారి అక్కడ మేము పైడిమేరలో ఉండడం వల్ల సరిగ్గా ఆరోగ్యంగా తినకపోవడం, టైం తినకపోవడం చేయడం, పిల్లలు బాగా బాబుని దూరంగా పెట్టడం, అవన్నీ ఒకసారి బాగా ఇదైపోయింది. ఇక్కడ వచ్చాక కూడా నాకు బాగా బాగలేదు, చచ్చిపోతానేమో అనుకుంటారు. తర్వాత మళ్ళీ నాకు బాబా అంటే చాలా ఇష్టం. బాబా వల్ల మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చాను. మామయ్య అయితే చాలా సపోర్ట్ చేశారు. అన్నాళ్ళు వాళ్ళు చనిపోయారు, వీళ్ళు చనిపోయారు. అమ్మ నాన్న లేరు, అత్తయ్య మామయ్య లేరు. ఎన్నాళ్ళు అవుతుంది? ఇప్పుడు మా అత్తయ్య చనిపోయి 3 సంవత్సరాలు అవుతుంది, మామయ్య చనిపోయి 6-5 సంవత్సరాలు అవుతుంది. అమ్మ నాన్న చనిపోయి కూడా దగ్గర 8 సంవత్సరాలు అయిపోతుంది. అయితే అప్పుడు నాన్న అమ్మ బాగా సపోర్ట్, అత్తయ్య మామయ్య బావగారులు తోటిపడాలి అందరూ బాగా మా ఫ్యామిలీ అంతా ఆడబొట్లు కలుపుకొని అందరూ చాలా సపోర్ట్ చేశారు. చాలా సపోర్ట్ చేశారు. చేయడం వల్ల ఇంతవరకు ఇలా ఉన్నాం. చనిపోయే స్టేజ్కి వెళ్ళా సరే ఇంకా ఇలా నిలబడ్డామంటే వాళ్ళందరూ సపోర్ట్ ఉండడం వల్ల ఈ విధంగా నిలబడ్డాం. లేదు ఇప్పుడు మా అబ్బాయికి కూడా అలాగే మా ఊరంతా మా చుట్టాలు అందరూ సుందరపేట నుంచి ప్రతి ఒక్కరు బాగా సపోర్ట్ చేసి ఆయన ఇంతవరకు తీసుకెళ్లారు. ఇప్పుడు కూడా ఇంకా లాస్ట్ వరకు కూడా అందరూ సపోర్ట్ చేయాలని అందరు మా ఊరందరూ సుందరపేట వాళ్ళు బయట ఊరు అందరినీ కూడా కోరుకుంటాను. బాబా అందరికీ ఆరోగ్యంగా ఉండాలని, బాబా ఆశీస్సులు అందరికీ ఉండాలని కూడా కోరుకుంటాను. తప్పకుండా. అండ్ ఇప్పటి వరకు చాలా కష్టాలు పడ్డారు. ఏ సిచ్యువేషన్ నుంచి ఎలాగో మంచిగా ఆరోగ్యం సెట్ అయింది అంకుల్ దీనికి. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉన్నారు. ఇక పైన కూడా ఇంకా 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 మంచిగా అభివృద్ధి చెంది మంచి హెల్త్ అంతా హాయిగా ఉండి ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండేలా ఉంటుంది. దేవుడు ఇంకా బాగా చూసుకుంటారు. సాయిబాబా ఇంకా బాగా చూసుకుంటారు. ఓకేనా? నాకు తెలుసు. అది సూపర్. సో పవన్ కళ్యాణ్ కూడా టాప్ 5 లో ఉండి మంచిగా విన్ అయ్యి రావాలని, మనకి ఆడికి ఎక్కువ పేరు వచ్చేయాలని, ఎక్కువ డబ్బు రావాలని, ఎక్కువ ఇది అవ్వాలని కూడా మాకు ఏ రోజు ఆశ లేదు. కాకపోతే ఆడి సంతోషం, ఆడనుకున్నది ఒక సంతోషం నెరవేరాలని ఉద్దేశంతో ఇద్దరు తల్లిదండ్రులు ఆడిని ఒప్పుకోను పంపించాము. ఆ తర్వాత దేవుడి దయ ఆడ దీంట్లో ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది.
మామైతే ప్రస్తుతానికి వెళ్ళాడు, ఆడు సంతోషం కొద్ది మా పంపాం కాబట్టి ఆడు సంతోషంకి కొంచెం దేవుడు న్యాయం చేశాడు అని దేవుడిని కోరుకుంటాము. తప్పకుండా కోరుకుందాం. సరేనా? ప్రేక్షకులందరికీ కూడా పవన్ కళ్యాణ్ అమ్మగారిగా మీరు ఏం సపోర్ట్ చేయమని అడుగుతారు చెప్పండి. అందరూ మా అబ్బాయి కోసం చాలా సపోర్ట్ చేశారు, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బాగా చేశారు, ఇక మీదట కూడా అలాగే సపోర్ట్ చేస్తారని అందరినీ కోరుకుంటాము. తప్పకుండా అంటే మేమందరం కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ టాప్ 5 లో ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం.